బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో వాతావరణం చల్లబడింది 47 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలతో ఉక్కబోతలతో వేడి పుట్టించిన భానుడు ఇప్పుడు చల్లబడ్డాడు హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో కూల్ వెదర్ అందరినీ ఆహ్లాదపరుస్తోంది హైదరాబాద్లో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తూ ఉన్నాయి ములుగు వరంగల్ నల్గొండల్లో వర్షం పడుతోంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కొన్ని ప్రాంతాల్లో కురుస్తోంది ఇవాళ సాయంత్రం హైదరాబాద్లో వర్షం పడే అవకాశం ఉంది తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఏ విధంగా ఉందో ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందో మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు వెంకటరత్నం తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది మరి ముఖ్యంగా వరంగల్లో ఎలా ఉంది ఇక్కడ వాతావరణ శాఖ నిన్న సూచనలు జారీ చేసింది ఉత్తర తెలంగాణ మొత్తం ఒక ఈదురుగాలుతో కూడినటువంటి ఒక మోస్తరు నుండి భారీ అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పింది అట్ ద సేమ్ టైం మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండలు కొట్టేటువంటి వడగాలు వీచే అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ చెప్పినట్టుగానే ప్రస్తుతానికి నిన్న ఏటూరు నగరం మంగపేట ములుగు అలాగే తాడ్వాయి మండలాల్లో నిన్న వర్షం కురిసింది అలాగే వాతావరణం కూడా చల్లబడ్డది హనుమకొండ లాంటి ప్రాంతాల్లో కూడా నిన్న కొంత మధ్యాహ్నం వరకు ఉక్కపోత పోసిన సాయంత్రం వరకు వచ్చేసరికి వాతావరణం చాలా కూల్ గా ఉంది దీంతో మొన్న సాయంత్రం అలాగే నిన్న సాయంత్రము అంటే సాయంత్రం పూటలో మొత్తం వాతావరణం చల్లబడడంతో కొంత ఊపిరి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి అలాగే జనగామలో కూడా నిన్న రాత్రి కొంత వాతావరణం చల్లబడింది చల్లటి గాలి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా ఒక్కసారిగా చేంజ్ చేసింది అంటే ఎట్లాంటి పరిస్థితి అంటే ఇది ఎండాకాలమేనే అన్నటువంటి భావన కలిగే విధంగా ఇక్కడ మనకు వాతావరణం చల్లబడింది దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎండ వేడిమి తాప నుండి ఒక్కసారి ఉపశమనం పొందినమన్నటువంటి ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు రైతులు కూడా కొంతమంది ఏంటంటే ఇప్పుడు పాలకుర్తిలో ఈదురుగాలుతో వర్షాలు కురవడంతో ఒక్కసారిగా మామిడి తోటలో కాయలు రాలిపోవడం అలాగే కళ్ళల్లో ఉన్నటువంటి ఒడ్లు భయంతో అప్రమత్తమై ఒక్కొక్క కళ్ళల్లో నుండి ధాన్యాన్ని ముందస్తుగా తరలించడం కూడా మనం చూడవచ్చు నిన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అక్కడ ఉన్నటువంటి పాలకుర్తిలో ఉన్నటువంటి ఆ రైతులను పరామర్శించారు పంట నష్టానికి అంటే అధికారులు చొరవ తీసుకుని వీళ్ళకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పారు మొత్తానికి ఇప్పుడు ఉత్తర తెలంగాణలో వాతావరణం అంటే ఆదిలాబాద్ ఖమ్మము వరంగల్ నల్గొండ ఈ ప్రాంతాల్లో ఈ వాతావరణం కరీంనగర్ ఈ ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం అయితే చల్లగా ఉంది మధ్యాహ్నం కూడా మళ్ళీ కొంత వేడిగాలు వస్తున్నప్పటికీ కూడా సాయంత్రం వచ్చేసరికి ఉదయం సాయంత్రము చల్లగాలి ఉన్నది ఇప్పుడు నిన్న కళ్ళల నుంచి కూడా రైతులు ఎప్పటికప్పుడు ధాన్యాన్ని ఎందుకంటే వాతావరణ శాఖ గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుంది గతంలో ఏంటంటే చెప్పినప్పుడు వర్షం పడుతుందా వాతావరణ శాఖ చెప్పిందంటే ఇక దానికి ఆపోజిట్ జరుగుతుందన్న ఒక కామెడీ నడిచేది కానీ ఇప్పుడు అక్యురేట్ ఐఎండి వాళ్ళు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు దాంతో ముందస్తుగా రైతులు మాత్రం తమ కళ్ళాల నుండి ధాన్యాన్ని తరలించుకోవడము కొంతమంది చెట్లకు ఉన్నటువంటి మామిడి తోటల్ని ముందే తెంపుకోవడము ముందస్తు జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అయితే ఈ మేలో ఎండలు మరీ మండిపోతున్నాయి అన్నటువంటి ఆ భావన మొన్నటి వరకు ఉండేది కానీ వాతావరణ శాఖ హెచ్చరికలతోటి కొంత ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి లేకపోతే మాత్రం కంటిన్యూస్ గా 46-47 డిగ్రీల వరకు 47.6 డిగ్రీల వరకు వచ్చిందంటే అది మామూలు విషయం కాదు ఆ వాతావరణం నుండి అంటే బయటికి వస్తే మాత్రం తట్టుకోలేని పరిస్థితి ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా గానీ వడదెబ్బతోటి మొన్న ఒక్కరోజే 90 మంది చనిపోయినటువంటి వార్తలు కూడా రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం చేసి భయానకమైనటువంటి వాతావరణం మొన్న పడ్డటువంటి వర్షాలకు ఒకేసారి ఇప్పుడు పాలకుర్తి అలాగే ఏటూరు నగరం ప్రాంతాల్లో పిడుగులు కూడా పడి వర్షాలు తోటి పిడుగులు పడి ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి ఒక దగ్గర ఒక యువకుడు 23 ఏళ్ల యువకుడు కోల్కొండ ప్రాంతాల్లో చనిపోతే ఏటూరు నగరం దగ్గర కూడా ఒక వృద్ధుడు చనిపోయారు అలాగే ఆవు లేగదూడ ఇటువంటివి కూడా చనిపోయినటువంటి పరిస్థితి అంటే ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాతావరణం చల్లబడితే బాగానే ఉంటుంది కానీ ఇక్కడ ఎక్కువగా అకాల వర్షాలే రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది రోహిత్ రైట్ వెంకటరత్నం తెలంగాణలో వాతావరణం చల్లబడింది హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో చల్లటి వాతావరణం కనిపిస్తోంది హైదరాబాద్లో ఇప్పుడు అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి అటు తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ములుగు వరంగల్ నల్గొండల్లోనూ వర్షం కురుస్తోంది కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది ఇవాళ సాయంత్రం హైదరాబాద్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాతావరణం గురించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారో మా ప్రతినిధి శిల్ప అందిస్తారు తెలంగాణలో దాదాపు 10 రోజుల తర్వాత వాతావరణం చల్లబడింది నిన్న ఉమ్మడి నల్గొండ అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానలు అనేవి పడ్డాయి ఇదే వాతావరణం ఎన్ని రోజుల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం దీని గురించి మనతో మాట్లాడిన కైఎండి సీనియర్ గారు శ్రావణి గారు వారితో మాట్లాడదాం మేడం చెప్పండి చాలా రోజుల తర్వాత వెదర్ అనేది చాలా కూల్గా ఉన్నది ఎందుకు కారణం ఏంటి దీనికి
దాదాపుగా మనకి గత 4 రోజుల నుంచి ఒక ద్రోణి అనేది ఉత్తర దక్షిణ ద్రోణి అనేది తెలంగాణ మీదుగా వెళ్తూ ఉంది. కానీ ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల గత 2 రోజుల నుంచి మనకి వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా మొన్న చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడం జరిగింది. నిన్న చూసుకున్నట్లయితే మనకి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లా అయిన హన్మకొండ, వరంగల్, అదేవిధంగా మనకి జనగాం పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడంతో పాటుగా అక్కడక్కడ పిడుగుపాటు కూడా సంభవించడం జరిగింది. ఇదే విధంగా మనకి దాదాపుగా ఈ ఉత్తర దక్షిణ ద్రోణి అనేది విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉంటూ దాదాపుగా తెలంగాణ మీద నుండి రాయలసీమ వరకు కూడా ఉండడం వల్ల మనకి 4 రోజులు కూడా ఈరోజు రేపు మనకి 4 రోజులు కూడా అక్కడక్కడ వర్షపాత సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇంకా ద్రోణి అనేది సహజంగానే ఉంది. రేపు మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, జనగాం, యాదాద్రి భువనగిరి, వరంగల్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ మనకి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. నిన్న డేలో మొత్తం కూడా గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదాయి. ఈవినింగ్ టైంలోనే వర్షాలు పడడానికి గల కారణం ఏంటి? ఈ రోజు కూడా ఉష్ణోగ్రతలు యథావిధిగా రోజులానే కొనసాగుతుంది. ఎందుకని మనకి పగటిపూట ఉష్ణోగ్రతలు అనేవి ఇంకా మనకి 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదవుతూ వస్తున్నాయి. ఈ సాయంత్రం అంటే దాదాపుగా మనకి ఉదయం అంతా హీట్ నమోదైంది. సాయంత్రం ముఖ్యంలో నింబస్ మేఘాలు ఏర్పడి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అనేది వస్తూ ఉంటుంది. ఇదే విధంగా మనకి 4 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి ఈరోజు మాత్రం రాష్ట్రం మొత్తం మీదుగా 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే రేపు చూసుకున్నట్లయితే పూర్తిగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని 41 నుంచి 44 డిగ్రీలు నమోదవుతూ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మనకి మొత్తంగా 36 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతూ అక్కడక్కడ భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలైన వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షపాత సూచన ఉంది. అలాగే కొన్ని జిల్లాల్లో మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, అక్కడక్కడ ఈదురుగాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ పరిధిలో ద్రోణి ప్రభావం ఏ విధంగా ఉంటుంది? జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే ద్రోణి యొక్క ప్రభావం మనకి సాయంత్రం పూట కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటూ ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు రేపు చూసుకున్నట్లయితే కొద్దిగా అక్కడక్కడ చిరుజల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా కొద్దిగా ఈరోజు మనకి కొద్దిగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ రేపటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఖరీఫ్ పంట చేతికి వచ్చే సమయం. ఇప్పుడు అకాల వర్షాలు రైతులకు ఏ విధంగా ఉండబోతుంది? నిన్న కూడా మొత్తం ధాన్యం తడిసిపోయిందంటారు. ఏ విధంగా రైతులకు ఎలాంటి సూచనలు జారీ చేస్తారు? రైతులకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొన్ని జిల్లాలకి ఈ వర్షాల అలర్ట్ ఉంది కాబట్టి, రైన్ అలర్ట్ ఉంది కాబట్టి మీరు పంటని దాదాపుగా కోతలన్నీ అయిపోయాయి కాబట్టి పంటని 2 గంటల వరకు మాత్రమే ఎండలో ఆరబెట్టుకోండి. తరువాత నుంచి మనకి ఈ క్యూబులో నింబస్ మేఘాలు ఏర్పడమే కాకుండా సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఈదురుగాలులు కూడా ఉండే అవకాశం ఉన్నందున దాదాపుగా 2 గంటలకి మీరు పంటని తీసి భద్రపరచుకోవడం అనేది చాలా ముఖ్యమైన సూచనగా చెప్పచ్చు. ఈ 4 రోజుల పాటు ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నాయి ఇటు జిల్లా యంత్రాంగం కావచ్చు, జిహెచ్ఎంసీ? మొత్తం జిల్లా యంత్రాంగాన్ని కానీ మొత్తం రాష్ట్రానికి చూసుకున్నట్లయితే ఈరోజు అక్కడక్కడ మనకి వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఉన్నందున ఆ జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఇవ్వడం. రేపు వడగాల్పులు అనేవి పూర్తిగా తగ్గే అవకాశం ఉన్నందున కానీ మనకి ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులు కూడా ఉన్నాయి. అక్కడక్కడ భారీ వర్షపాత సూచన ఉన్నందున మనకి ఆయా దేశంలో ఆరెంజ్ అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎల్లుండి మాత్రం ఎల్లో అలర్ట్ కింద జారీ చేయడం జరిగింది. ఈ 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఎంత మేర తగ్గే అవకాశం ఉంది? దాదాపుగా ఈ రోజు 41 నుంచి 44 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. రేపు చూసుకున్నట్లయితే దాదాపుగా 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 36 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది ఎల్లుండి నుంచి. ప్రస్తుతం ద్రోణి ఎక్కడ కొనసాగుతుంది, ఎక్కడ కేంద్రీకృతమైంది, బలంగా కొనసాగుతుంది? మనకి విదర్భ ప్రాంతం నుంచి దాదాపుగా దక్షిణ తమిళనాడు వరకు కూడా ద్రోణి ఉందన్నమాట. ఇది ఎంత ద్రోణి యొక్క ప్రాంతము దాదాపుగా తెలంగాణ మీదుగా రాయలసీమ మీదుగా ఈ ద్రోణి ప్రసరించింది. ఇది మరింత బలపడే అవకాశం ఉందన్నమాట. రేపటికి బలపడడం వల్ల ఈ ప్రదేశాల్లో ముఖ్యంగా మనకి నల్గొండ కానీ, సూర్యాపేట కానీ, వరంగల్, ఉమ్మడి వరంగల్, అదేవిధంగా మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి ఈ పరిసర ప్రాంతాల్లోనే 1-2 చోట్ల భారీ వర్షపాత సూచన కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీదుగా కూడా అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మనకి ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. క్లౌడ్ మూవ్మెంట్ ఒకసారి రాడార్ సిస్టమ్ నుంచి ఎక్స్ప్లెయిన్.
ప్రస్తుతానికి మనకి కర్నూలు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి ఉంది. ఇది దాదాపుగా నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట నుంచి ఇక్కడ సాయంత్రంకి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి మబ్బులతో కూడిన వాతావరణంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. నిన్న ఎక్కడ ఎంత మేర వర్షపాతం నమోదైంది హైయెస్ట్గా? అధికంగా మనకి జనగాం మరియు హన్మకొండ వరంగల్ పరిసర ప్రాంతాల్లోని అధికంగా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. ఇక్కడ పిడుగుపాటు కూడా పడడం అయితే జరిగింది. భువనగిరిలో సాధారణ వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే నాగర్ కర్నూలులో కూడా అధికంగా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ద్రోణి ప్రభావంతో వచ్చే 4 రోజులు రాష్ట్రంలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఏదైతే అటు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అండ్ ఈ 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఏవైతున్నాయో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రేపు ఏదైతే ద్రోణి ఉంటుందో అది బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో బలపడటంతో ఇంకెక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ